అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు. దేవుడు సక్రమంగా పుట్టించిన మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం అని వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. దానికి శివరామకృష్ణయ్య గారిని ఒక ఇంజనీర్ని ఆ రోజు అపాయింట్ చేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడ నీళ్లు రావాలనో, ఏ విధంగా వస్తుందో, అప్పుడే వెలుగొండ ప్రాజెక్టు ఒకటి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్లు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరదొస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్లించండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే, ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేశా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈ రోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు లెక్కల ప్రకారం ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అకౌంట్కి వెళ్ళిపోయిందా? ఓకే. ఈ రోజు రేపు RBI హాలిడే అంట. డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్లి మీ అకౌంట్ లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్ లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం చూస్తే చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు, నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించా. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి
23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య పరిష్కారం అయింది. 1924లో లా అండ్ ఆర్డర్ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఒక పక్క లా అండ్ ఆర్డర్ సమస్య, ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకొక పక్క సంక్షేమానికి కూడా ఆదాయం రాని పరిస్థితి, పెట్టుబడులు పెట్టలేదు, సంపద సృష్టించలేదు, దీనివల్ల ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తే అవన్నీ కరెక్ట్ చేస్తూ వచ్చాను. మీకందరికి ఒక మాట చెప్పాను, ఎన్ని కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా మీకు న్యాయం చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఈ 2 ఏళ్లు పనిచేశాం. 3,844 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాలి. 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది. ఈ రోజు నేను వచ్చింది కూడా ఇప్పుడు రెండోసారి వచ్చాను. మా రామానాయుడు అయితే ఇక్కడే ఉంటాడు. ఒకసారి అనుకుంటే ఇంకా ఎన్నికబోడు. మొన్న మీరు చూశారు, పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నాడు. ఆ యొక్క టన్నల్లోకి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన పరిస్థితులున్నా అక్కడే ఉండి నాయకత్వాన్ని ఇచ్చిన నాయకుడు నిమ్మల రామానాయుడు గారు. ఇది గాని మనం చేయగలిగితే ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీద మళ్లీ నెక్స్ట్ ఇయర్ కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు మాత్రం 2,351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతల ముడిపి, గుడుంచెర్ల, కాటంరాజు తాండా, సాయిరాం నగర్, మెట్టిగొంది, బసవాయపల్లి, లక్ష్మీపురం, అక్క చెరువు, గొట్టెపాడు మొత్తం 1100 గ్రామాల నిర్వాసితులకి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా మీ అందరికి చూస్తే ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరికీ ఇడుపూరు 1, ఇడుపూరు 2, గోగుల దిన్న, తొక్కపల్లి, దేవరాజుగట్టు, ఒండుట్ల, వేములకోట్ల పునరావాసం కల్పిస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, కలెక్టరేట్ పక్కన మీకు ఇచ్చిన జాగాలో ఈరోజు కలెక్టరేట్ వస్తా ఉంది. మీరు అవి ఒక కాలనీ అంటే ఇది అరుదైన అనుభవం. మీరెవరు కూడా ఊహించుండరు. ఓసారి కలెక్టరేట్ వస్తుందని, జిల్లా కేంద్రం అవుతుందని మీరు ఊహించలేదు. మీకు అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా మార్కాపురికి ఒక ప్రత్యేక జిల్లా ఇచ్చాం. ఆఫీసు లేదు. ఇప్పుడు ఆఫీసు మీకు ఇచ్చిన పునరావాస కేంద్రంలోనే మీ కాలనీలో జిల్లా కలెక్టరేట్ వస్తా ఉందంటే అది ఒక టౌన్షిప్ డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆదర్శ కాలనీగా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఇప్పటికే ఇడుపూర్లో 1లో గాని, ఇడుపూర్లో 2లో గాని గోగుల దిన్న, తొక్కపల్లి రోడ్లు, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ అన్ని కూడా పూర్తి చేశాం. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ త్యాగం 4,47,000 ఎకరాలకు నీరు లభిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు వస్తుంది. 1,657 గ్రామాలతో సహా 23 లక్షల మందికి మీ పేరు చెప్పి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందంటే అదే మీకు ఒక తృప్తి.
అందుకే 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో నల్లమల సాగర్ మీరు చూస్తే ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు కూడా చూసి వచ్చాను, శ్రీశైలం కూడా చూసి వచ్చాను. ఇంకా వర్షాలు పడలేదు. ఈసారి ఎల్లో ఫ్యాక్టరీ కూడా ఉంది. కానీ ఎప్పుడు నీళ్లు వస్తాయో జూలై 31 కంతా పనులన్నీ పూర్తి చేసి మళ్లీ చెప్తున్నా, ఫేజ్ 1 ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు తీసుకొచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించడానికి అన్ని విధాలా పనిచేస్తాం. ఇవి కూడా మీరు ఒకసారి చూస్తే తీగలేరు కాలువ 62,000 ఎకరాలు, గొట్టిపడియ కాలువ 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ 3,70,000 ఎకరాలు, మొత్తం కలిస్తే 4,43,300 ఎకరాలు. ఇవి కాకుండా గుడ్ల బల్లేశ్వరం, రాళ్లవాగు రిజర్వాయర్ నుంచి ఒక 5,000 ఎకరాల నీళ్లు వస్తాయి. ఫేజ్ 1 నేను ముందే చెప్పాను, 1,19,000 ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి త్రాగునీరు. ఫేజ్ 2లో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11,25,000 మందికి త్రాగునీరు వచ్చే అవకాశం వస్తుంది. ఇది ఒక చరిత్ర. ఈ రోజు నేను ఆ రోజు చెప్పడం కాదు, 98-96లో ఫౌండేషన్ వేశాను. 98లో మొట్టమొదటిసారిగా నల్లమల సాగర్ రిజర్వాయర్లోని సుంకేసుల, గొట్టిపడియ డ్యాములకి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది అప్పుడే ఇచ్చాం. సుంకేసుల గ్యాప్ పనులకి 98లోనే ప్రారంభించాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పటి నుంచి కరెక్ట్ గా చేసుంటే నేను ఈ టర్మ్ లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు గాని ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగొచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్దాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్టులని వస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి మన మీద ఈడీ వస్తా ఉంది, సిబిఐ వస్తా ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి. మళ్లీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో ఈ గొడ్డలే పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది గట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గ చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం 2019-24 బడ్జెట్ లో పెట్టింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఈ రోజు 900 కోట్ల పునరావాసంకే మీకు ఇస్తున్నా. ప్రాజెక్టుకి ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏ పని చేయలేదు, నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు, పునరావాసకాలు నిర్మించలేదు, సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు, లైనింగ్ పనులు పూర్తి కాలేదు, ఫీడర్ కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అన్నింటికంటే టనల్ 2లో బోరి రెక్కపోయింది, మెషిన్ రెక్కపోయింది. అది కూడా తీయకుండా, అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు
19 ఎలక్షన్స్ కంటే ముందు 18.8 కిలోమీటర్లు టనల్ 1లో ఉన్నుంటే 16 కిలోమీటర్లు పూర్తి చేశాం. అంటే 2.8 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. అప్పటికే కాంట్రాక్టులో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటికే చేయకపోతే అందరిని పిలిపించి కోర్టు పోతే కూడా చెప్పి సమన్వయం చేసి పనులన్నీ కూడా ట్రాక్ లో పెడితే అక్కడి నుంచి వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీకు ఒక్కటే కోరుతున్నాం. ఈరోజు 7,225 మంది నిర్వాసితులున్నారు. ఒకరిద్దరు కాదు, ఇది ఒక పెద్ద నెంబర్. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. ఏదో మీ ఊర్లో ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది, ఒక గేదెలు 2 3 పట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకొని బతుకుతున్నారు. అలాంటప్పుడు ఉన్న పళంగా మీరు వేరే ఊరికి పోవాలి. ఎంతున్నా వేరే ఊరు అన్నప్పుడు మీలో కూడా కొన్ని సందేహాలుంటాయి. ఏంటి మనం పోవాలన్నా, ఇన్నేళ్లున్నాం అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర కొన్ని లక్షల మంది 4-5 జిల్లాల్లో బాగుపడతారు. వాళ్ళు బాగుపడినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ నష్టపోయిన రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. నేను ఈ విషయం పదే చెప్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే నేను హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టాను. 5,000 ఎకరాలు తీసుకున్నాను. 5,000 ఎకరాలు తీసుకొని వాళ్ళందరికీ చెప్పాను, లిబరల్ గా కాంపన్సేషన్ ఇస్తా, మీరు పక్కనే భూములు కొనుక్కోండి, ఇక్కడ విమానాశ్రయం వస్తుంది, మీ భూములకు విలువ పెరుగుతుంది, మీ జీవితాలు బాగుపడతాయని చెప్తే నన్ను నమ్మి చేశారు. అందరూ కూడా కోటీశ్వరులు అయ్యారు. ఒకరు కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎకరా ఉంటే ఇప్పుడు మొన్న ఒక ఆక్షన్ వేస్తే మామూలు డబ్బులు కాదు, అది 225 కోట్లకు పోయింది ఒక ఎకరా. అంటే అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ వస్తానే ఈ 4 జిల్లాల భూములకు రెక్కలు వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. విలువ పెరుగుతుంది, ఎందుకంటే నీళ్లు వచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే దానివల్ల అదనంగా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంతమంది ఉంటే, మీరు ఇంతమంది బాధపడితే 26 మందికి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా కనీసం నిర్మోహమాటంగా లాఠీ చార్జ్ చేపించి మీ మీద దౌర్జన్యాలు చేశారంటే